ఓం శాంతి 23/1/22 అవ్యక్త బాప్దాదా రివైజ్ కోర్స్ 29/12/1989 అవ్యక్తవాణి పढ़ाई का सार आना और जाना చదువు యొక్క సారం రావటం మరియు వెళ్ళటం। आज मुरलीधर बाप अपने मास्टर मुरलीधर बच्चों को देख रहे हैं। ఈరోజు మురళీధరుడైన బాబా తన మాస్టర్ మురళీధరులైన పిల్లల్ని చూస్తున్నారు। सभी बच्चे मुरली और मिलन के छात्रक है। పిల్లలందరూ మురళి మరియు మిలనం యొక్క ఛాత్రక పక్షులై ఉన్నారు। ऐसे छात्रक सिवाय ब्राह्मण आत्माओं के और कोई हो नहीं सकता। ఇటువంటి ఛాత్రకులు బ్రాహ్మణ ఆత్మలేని మీరు తప్పించి ఇంకెవరు ఉండరు। एक ज्ञान मुरली और परमात्मा मिलन न्यारा और प्यारा है। ఈ జ్ఞాన మురళి మరియు పరమాత్మ యొక్క మిలనం అతీతమైంది మరియు ప్రియమైనది। दुनिया की अनेक आत्माएं परमात्मा मिलन की प्यासी है, इंतज़ार में है। ప్రపంచంలో అనేక ఆత్మలు పరమాత్మ మిలనం యొక్క దాహంతో ఉన్నారు, ఎదురు చూడడంలో ఉన్నారు। लेकिन आप ब्राह्मण आत्माएं दुनिया के कोने में गुप्त रूप में अपना श्रेष्ठ भाग्य प्राप्त कर रही हो। కానీ బ్రాహ్మణ ఆత్మలైన మీరు ప్రపంచంలో మూల గుప్త రూపంలో తమ శ్రేష్ఠ భాగ్యాన్ని ప్రాప్తించుకుంటున్నారు। क्योंकि दिव्य बाप को जानने अथवा देखने के लिए दिव्य बुद्धि और दिव्य दृष्टि चाहिए। ఎందుకంటే దివ్యమైన తండ్రిని తెలుసుకోవటం లేక చూడటం కొరకు దివ్య బుద్ధి మరియు దివ్య దృష్టి కావాలి। जो बाप ने आप विशेष आत्माओं को दी है, అది బాబా విశేష ఆత్మలను మీకు ఇచ్చారు। इसलिए आप ब्राह्मण ही जान सकते और मिलन मना सकते हैं। అందువల్ల బ్రాహ్మణులైన మీరే తెలుసుకుంటారు మరియు మిలనం జరుపుకుంటారు। దునియా వాళ్ళే తో పుకార్తే रहते, ప్రపంచం వాళ్ళైతే పిలుస్తూ ఉంటారు। ఏక్ బూంద్ కే ప్యాసే హమ్, ఒక బిందువు యొక్క దాహంతో ఉన్నాం మేము అని। और आप क्या कहते हो, కానీ మీరేమంటారు? हम वर्षे के अधिकारी है, మేము వారసత్వానికి అధికారులయ్యాము। కితనా అంతర్ है, ఎంత తేడా ఉంది। కహా ప్యాసి और కహా అధికారి, ఎక్కడ దప్పికతో ఉండేవారు, ఎక్కడ అధికారులు। अभी भी सभी अधिकारी बन अधिकार से आकर पहुँचे हो, ఇప్పుడు కూడా అందరూ అధికారులుగా అయి అధికారంతో వచ్చి చేరుకున్నారు। दिल में ये नशा है कि हम अपने बाप के घर में अथवा अपने घर में आए हैं। మీ హృదయంలో నష ఉంది కదా, మేము మా తండ్రి ఇంటికి లేక మా ఇంటికి వచ్చాము అని। ऐसे नहीं कहेंगे कि हम आश्रम में आए हैं, ఇలా అన్నారు కదా మేము ఆశ్రమానికి వచ్చాము అని। अपने घर में आए हैं ऐसे समझते हो ना, మేము మా ఇంటికి వచ్చాము అనుకుంటున్నారు కదా। అధికార్ కి నిషానీ హై అప్నాపన్, అధికారం యొక్క గుర్తు నాది అనే భావన। अपने बाप के पास आए हैं, अपने परिवार में आए हैं, తమ తండ్రి వద్దకు వచ్చారు, తమ పరివారంలోకి వచ్చారు। मेहमान बन कर के नहीं आते, लेकिन बच्चे आए हैं अपने घर में, అతిథిగా అయ్యి రాలేదు కానీ తమ ఇంటికి పిల్లలుగా అయ్యి వచ్చారు। चाहे 4 दिन के लिए आते हो, लेकिन समझते हो मधुबन अपने स्थान पर पहुँचे हैं। భలే 4 రోజులకి వచ్చినా కానీ అర్థం చేసుకున్నారు కదా మధుబన్ తమ స్థానానికి చేరుకున్నారు అని। तो ये आना और जाना, ఇదే రావటం మరియు వెళ్ళటం। आप ब्राह्मणों की जो पढ़ाई है व मुरलीधर की जो मुरली है, उसका सार ये 2 शब्द ही है, आना और जाना। బ్రాహ్మణ ఆత్మలైన మీ చదువు లేక మురళీధరుడి యొక్క మురళి యొక్క సారం ఏదైతే ఉందో 2 శబ్దాలు, రావటం మరియు వెళ్ళటం।
యాద్ की యాత్ర का అభ్యాస్ क्या करते हो? స్మృతి యాత్ర యొక్క అభ్యాసం ఏం చేస్తున్నారు? कर्मयोगी का अर्थ ही है मैं अशरीरी आत्मा शरीर के बंधन से न्यारी हूँ. కర్మయోగం యొక్క అర్థం ఇదే. నేను అశరీరి ఆత్మను, శరీరం యొక్క బంధనాలకి అతీతంగా ఉన్నాను. కర్మ కర్నే కే లియే కర్మ మే ఆతి హూ. కర్మ చేసేందుకు కర్మలోకి వస్తాను మరియు కర్మ సమాప్తి చేసి కర్మ సంబంధానికి అతీతమైపోతాను. సంబంధమే రహతే బంధన్మే నహి రహతే. సంబంధంలో ఉండాలి కానీ బంధనంలో ఉండకూడదు. तो ये क्या हुआ? మరి ఇదేమైంది? కర్మ के लिए आना और फिर न्यारा हो जाना. కర్మ కోసం రావటం, తిరిగి అతీతమైపోవడం. कर्म के बंधन वश कर्म में नहीं आते हो. కర్మ యొక్క బంధనాలకి వశమయ్యి కర్మలోకి రావట్లేదు. लेकिन कर्मेंद्रियों को अधीन कर अधिकार से कर्म करने के लिए कर्मयोगी बनते हो. కానీ కర్మేంద్రియాలని అధీనం చేసుకుని అధికారంతో కర్మ చేసేందుకే కర్మయోగిగా అవుతున్నారు. ఇంద్రియోं की कर्म के वशीभूत नहीं हो. ఇంద్రియాల యొక్క కర్మకి వశీభూతం కాలేదు. कोई भी किसी के वश हो जाता तो वश हुई आत्मा मजबूर हो जाती है. ఎవరైనా ఎవరికైనా వశీభూతం అయిపోతే వశమైపోయిన ఆత్మ అలా వారికి అర్పణ అయిపోతుంది. యజమానిగా అయ్యే ఆత్మ ఎప్పుడూ కూడా అర్పణ కాదు, తమ స్వమానంలో స్థిరంగా ఉంటుంది. కై బచ్చే అభి భీ కభీ కభీ కిసి నా కిసి కర్మేంద్రియకే వశ హో జాతే హై. చాలామంది పిల్లలు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఏదో ఒక కర్మేంద్రియానికి వశీభూతం అవుతున్నారు. ఫిర్ कहती है आज आँख ने धोखा दे दिया, आज मुख ने धोखा दे दिया, దృష్టి నే ధోఖా దే దియా. తిరిగి అంటారు ఈరోజు కళ్ళు మోసం చేశాయి, లేక ఈరోజు నోరు మోసం చేసింది, లేక ఈరోజు దృష్టి మోసం చేసింది. పరవశ హోనా అర్థాత్ ధోఖా ఖానా. పరవశం అవటము అంటే మోసపోవటము. దోఖీకి నిశాని హై దుఃఖకి అనుభూతి హోనా. మోసపోయిన వారి యొక్క లక్షణం దుఃఖాన్ని అనుభూతి చేసుకోవటం. और धोखा खाना चाहते नहीं हैं. కానీ మోసపోవాలనుకోవట్లేదు. लेकिन ना चाहते हुए भी कर लेते हैं. కానీ అనుకోకుండా మోసపోతున్నారు. దీన్నే అంటారు వశీభూతం అవ్వటము అని. దునియా వాలే कहते हैं చక్కర్ మే ఆ గయే. ప్రపంచం వాళ్ళు అంటారు చక్రంలోకి వచ్చేసాము అని, చక్రంలో చిక్కుకుపోయాం అని, పద్మవ్యూహంలో పడిపోయాము అంటారు కదా. అనుకోవట్లేదు కానీ ఎలా వచ్చామో తెలియదు అంటారు. आप स्वदर्शन चक्रधारी आत्मा किसी धोखे के चक्कर में नहीं आ सकती. కానీ స్వదర్శన చక్రధారి ఆత్మైన మీరు ఎవరి మోసం యొక్క చక్రంలోకి రారు. क्योंकि स्वदर्शन चक्र అనేక చక్ర से छुड़ाने वाला है. ఎందుకంటే స్వదర్శన చక్రము అనేక చక్రాల నుంచి విడిపించేది. ना सिर्फ अपने को लेकिन औरों को भी छुड़ाने के निमित्त बनते हैं. కేవలం స్వయాన్ని కాదు ఇతరులను కూడా విడిపించేందుకు నిమిత్తం అవుతుంది. అనేక प्रकार के दुख के चक्करों से बचने के लिए सोचते हैं ఈ సృష్టి చక్ర से निकल जाए. ప్రపంచంలో ఆత్మలు అనేక రకాల దుఃఖాల యొక్క చక్రాల నుంచి రక్షించుకునేందుకు ఆలోచిస్తున్నారు. ఈ సృష్టి చక్రం నుంచి ఎలా తొలగిపోవాలి అని. लेकिन सृष्टि चक्र के अंदर पाठ बचाते हुए अनेक दुखों के चक्करों से मुक्त हो जीवन मुक्त स्थिति को प्राप्त कर सकते हैं. ये कोई नहीं जानता है. కానీ సృష్టి చక్రంలో పాత్రని అభినయిస్తూ అనేక దుఃఖాల యొక్క చక్రాల నుండి ముక్తులయ్యి జీవన్ముక్తి స్థితిని ప్రాప్తింప చేసుకోవచ్చు అనేది ఎవరికీ తెలీదు. आप चैलेंज करते हो कि हम आपको जीवन में मुक्ति डबल दिला सकते हैं. కానీ మీరు ఛాలెంజ్ చేయొచ్చు, మేము మీకు జీవితంలో డబల్ ముక్తినిప్పిస్తాము అని. జీవన్ भी हो और मुक्ति भी हो.
జీవితం ఉంటుంది, ముక్తి ఉంటుంది. ఇలాంటి ఛాలెంజ్ చేస్తారు కదా. నషే సే कहते हो कि जीवन मुक्ति आपका और हमारा జన్మసిద్ధ అధికార్ హై. మీరు నషాతో అంటారు జీవన్ముక్తి మీది మాది జన్మసిద్ధ అధికారము అని. तो स्वदर्शन चक्रधारी अर्थात दुखों के चक्करों से मुक्त रहने वाले और मुक्त करने वाले. మరి స్వదర్శన చక్రధారి అంటే దుఃఖాల యొక్క చక్రాల నుండి ముక్తులై ఉండేవారు, ముక్తి చేసేవారు. వశీభూత్ హోనే వాలే నహీ, వశీభూతం అయ్యేవారు కాదు. లేకిన్ అధికారి బన్, మాలిక్ బన్, సర్వ కర్మేంద్రియోं से कर्म कराने वाले. కానీ అధికారిగా అయి, యజమానిగా అయి సర్వ కర్మేంద్రియాలతో కర్మ చేయించేవారు. धोखा खाने वाले नहीं लेकिन औरों को भी धोखे से छुड़ाने वाले. మోసపోయేవారు కాదు, కానీ ఇతరులను కూడా మోసం నుంచి విడిపించేవారు. ఇదే అభ్యాసం చేస్తున్నారు కదా. కర్మమే ఆనా और फिर न्यारे हो जाना. కర్మలోకి రావటం, తిరిగి అతీతం అయిపోవడం. స్మృతి యొక్క అభ్యాసం ఏముంది? రావటం, వెళ్ళటం. और पढ़ाई अर्थात ज्ञान का सार क्या है. మరి చదువు అంటే జ్ఞానం యొక్క సారం ఏంటి? కర్మాతీత్ బన్ ఘర్ జానా హే. కర్మాతీతగా అయి ఇంటికి వెళ్ళాలి. తిరిగి రాజ్యం చేసే పాత్రని అభినయించేందుకు తమ రాజ్యంలోకి రావాలి. ఇదే జ్ఞానం యొక్క సారం కదా. तो जाना और आना यही ज्ञान और योग है. इसी अभ्यास में दिन रात लगे हुए हो. మరి రావటం, వెళ్ళటం ఇదే జ్ఞానము మరియు యోగము. ఇదే అభ్యాసంలో రాత్రింబవళ్ళు నిమగ్నమై ఉండాలి. బుద్ధి మే ఘర్ జానే కి और फिर राज्य में आने की खुशी है ना. మరి బుద్ధిలో ఇంటికి వెళ్ళటం మరియు రాజ్యంలోకి వచ్చే సంతోషం ఉంది కదా. जैसे मधुबन अपने घर में आते हो तो कितनी खुशी रहती है. ఎలాగైతే మధుబన్ మన ఇంటికి వచ్చినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది. जब से टिकट बुक कराते हो तब से जाना है यही बुद्धि में याद रहता है ना. ఎప్పుడైతే టికెట్ బుక్ చేసుకుంటారో మధుబన్ రావటానికి ఇదే సంకల్పం ఉంటుంది కదా, వెళ్ళాలి వెళ్ళాలి అని. ఇదే బుద్ధిలో ఉంటుంది. तो जब मधुबन घर की खुशी है तो आत्मा के घर जाने की भी खुशी है. మరి ఎప్పుడైతే మధుబన్ ఇంటికి వెళ్ళాలి అనే సంతోషం ఉందో ఆత్మకి ఇంటికి వెళ్ళే సంతోషం ఉంది. लेकिन खुशी से कौन जाएगा. కానీ ఖుషీ ఖుషీగా ఎవరు వెళ్తారు? जितना सदा ये आने और जाने का अभ्यास होगा. ఎంతగా సదా వస్తూ వెళ్తూ ఉండే అభ్యాసం చేస్తారో అప్పుడే. जब चाहो तब अशरीरी स्थिति में स्थित हो जाओ और जब चाहो तब कर्मातीत बन जाओ. ये अभ्यास बहुत पक्का चाहिए. ఎప్పుడు కావాలనుకుంటే ఎప్పుడు అశరీరీ స్థితిలో స్థితులైపోండి. మరి ఎప్పుడు కావాలనుకుంటే ఎప్పుడు కర్మాతీతగా అయిపోండి. ఈ అభ్యాసం చాలా పక్కాగా ఉండాలి. ऐसे ना हो कि आप अशरीरी बन जाओ और शरीर का बंधन, कर्म का बंधन, व्यक्तियों का बंधन, वैभवों का बंधन, स्वभाव संस्कारों का बंधन अपनी तरफ आकर्षित करे. అలా కాదు. మీరు అశరీరిగా అవ్వాలి అనుకుంటే శరీరం యొక్క బంధనాలు, కర్మ బంధనాలు, వ్యక్తి యొక్క బంధనాలు, వైభవం యొక్క బంధనాలు, స్వభావ సంస్కారాల యొక్క బంధనాలు తమ వైపుకి ఆకర్షితం చేయకూడదు. ఏ బంధనము అయినా అశరీరిగా అవనివ్వదు. जैसे कोई टाइट ड्रेस पहनते हैं तो समय पर सेकंड में उतारने चाहे तो उतार नहीं सकेंगे. ఎలాగైతే టైట్ డ్రెస్ వేసుకున్నారనుకోండి, సమయానికి సెకండ్లో దాన్ని తీయాలనుకున్నా తీయలేరు. ఆకర్షిస్తుంది, ఎందుకంటే శరీరానికి పట్టేసి ఉంటుంది. ऐसे कोई भी बंधन का खिंचाव अपनी तरफ खिंचेगा. అలాగే ఏ బంధనం యొక్క ఆకర్షణ అయినా తమ వైపుకి ఆకర్షిస్తుంది. బంధన్ ఆత్మకు టైట్ కర్ దేతా హై. బంధనాలు ఆత్మని టైట్ చేసేస్తాయి. इसलिए बाप दादा सदैव यही पाठ पढ़ाते हैं. అందుకే బాప్ దాదా ఎల్లప్పుడూ ఇదే పాఠం చదివిస్తారు.
నిర్లిప్త్ అర్థాత్ న్యారే और అతి ప్యారే. నిర్లిప్తము అంటే అతీతం మరియు అతి ప్రియం. ఇది చాలా కాలం యొక్క అభ్యాసం కావాలి. జ్ఞాన్ సుననా सुनाना सेवा करना ये अलग चीज़ है, लेकिन ये अभ्यास अति आवश्यक है. జ్ఞానం వినటం, వినిపించటం, సేవ చేయటం ఇది వేరు, కానీ ఈ అభ్యాసం అతి అవసరం. पास विथ हॉनर बनना है तो इस अभ्यास में पास होना अति आवश्यक है. గౌరవయుక్తంగా పాస్ అవ్వాలి అనుకుంటే ఈ అభ్యాసంలో పాస్ అవ్వటం అతి అవసరం. और इसी अभ्यास पर अटेंशन देने में डबल अंडरलाइन करो. ఇదే అభ్యాసంపై అటెన్షన్ ఇవ్వటంలో డబల్ అండర్లైన్ చేయండి. అప్పుడే డబల్ లైట్ అయ్యి కర్మాతీత స్థితిని ప్రాప్తించుకుని డబల్ కిరీటదారిగా అవుతారు. ब्राह्मण बने, बाप के वर्षे के अधिकारी बने, गॉडली स्टूडेंट बने, ज्ञानी तो आत्मा बने, విశ్వ సేవాధారి బనే, ఈ భాగ్యతో పాలియా. బాబా ఏం చెప్తున్నారంటే బ్రాహ్మణులుగా అయ్యారు, బాబా ఇచ్చే వారసత్వానికి అధికారులయ్యారు, ఈశ్వరీయ విద్యార్థులయ్యారు, జ్ఞాని ఆత్మగా అయ్యారు, విశ్వ సేవాధారిగా అయ్యారు. ఈ భాగ్యాన్ని అయితే పొందారు. కానీ ఇప్పుడు పాస్వీ తోనర్గా అయ్యేందుకు, కర్మాతీత స్థితికి సమీపానికి వెళ్ళేందుకు బ్రహ్మాబాప్ సమానంగా అతీతంగా అశరీరిగా అయ్యే అభ్యాసంపై విశేష అటెన్షన్ పెట్టండి. जैसे ब्रह्मा बाप ने साकार जीवन में कर्मातीत होने के पहले न्यारे और प्यारे रहने का अभ्यास का प्रत्यक्ष अनुभव कराया. ఎలాగైతే బ్రహ్మబాబా ఏం చేశారు, సాకార జీవితంలో కర్మాతీత అవటానికి ముందే అతీతంగా అతి ప్రియంగా ఉండే అభ్యాసాన్ని ప్రత్యక్షంగా అనుభవం చేయించారు. అది పిల్లలందరూ అనుభవం వినిపిస్తారు. వింటూ కూడా అతీతం, కార్యం చేస్తూ కూడా అతీతం, మాట్లాడుతూ కూడా బాబా అతీతంగా ఉండేవారు. సేవా కో వ కోయి కర్మకో చోడా నహి. సేవని కానీ లేక ఏ కర్మని వదలలేదు. లేకిన్ యారే హో లాస్ట్ దిన్ బి బచ్చోం కి సేవా సమాప్తికి. అతీతమయ్యి లాస్ట్ రోజు కూడా పిల్లల యొక్క సేవతో సమాప్తి చేశారు. न्यारापन हर कर्म में सफलता सहज अनुभव कराता है. అతీత స్థితి ప్రతి కర్మలో సఫలతని సహజంగా అనుభవం చేయిస్తుంది. కావున చేసి చూడండి. 1 घंटा किसको समझाने की भी मेहनत करके देखो. 1 గంట ఎవరికైనా తెలియచేసే శ్రమ చేసి చూడండి. దాని తేడాలో 15 నిమిషాలు వింటూ మాట్లాడుతూ అతీత స్థితిలో స్థితులయ్యి ఆ ఆత్మకి అతీత స్థితి యొక్క వైబ్రేషన్ ఇచ్చి చూడండి. जो 15 मिनट में सफलता होगी वो 1 घंटे में नहीं होगी. 15 నిమిషాల్లో లభించే సఫలత 1 గంటలో లభించదు. అశరీరిగా ఈ అభ్యాసం చేసి ఇవ్వండి. 15 నిమిషాల్లో లభించే సఫలత 1 గంట చెప్పినా కూడా లభించదు. ఈ ప్రాక్టీస్ బ్రహ్మబాబా చేసి చూపించారు. సమझा क्या करना है? అర్థమైందా ఏం చేయాలో? పహలే నిమిత్తతో టీచర్స్ హై. ముందు టీచర్స్ నిమిత్తమై ఉన్నారు. ఫాలో ఫాదర్ కరేగినా, తండ్రిని అనుసరిస్తారు కదా. సేవా కా విస్తార్ బల్ కితనా బి బడావో. సేవ యొక్క విస్తారం బలి ఎంత పెంచినా కానీ విస్తారంలోకి వెళ్తూ సారస్థితి యొక్క అభ్యాసం తగ్గకూడదు. విస్తారంలో ఉంటూ సారాన్ని మర్చిపోకూడదు. ఖావో పీవో సేవా కరో లేకిన్ న్యారేపన్ కో నహీ బోలో. తినండి, తాగండి, సేవ చేయండి, కానీ అతీత స్థితిని మర్చిపోవద్దు. వాణి ద్వారా भी कहाँ तक సేవా కరేంగే, కితనోं की కరేంగే. వాణి ద్వారా ఎంతవరకు సేవ చేస్తారు, ఎక్కడి వరకు చేస్తారు? अब तो रूहानी वाइब्रेशन, अशरीरीपन की स्थिति के वाइब्रेशन, न्यारे और प्यारेपन के शक्तिशाली वाइब्रेशन वायुमंडल में फैलाओ. ఇప్పుడు ఆత్మిక వైబ్రేషన్స్, అశరీరీ స్థితి యొక్క వైబ్రేషన్స్, అతీతం అతి ప్రియం యొక్క శక్తిశాలి వైబ్రేషన్స్ వాతావరణంలో వ్యాపింపచేయండి. సేవాకి తీవ్ర గతి కా సాధన్ भी यही है. సేవ యొక్క తీవ్రగతి యొక్క సాధనం కూడా ఇదే. ఇతరులకి సేవ చేయటానికి ముందు
స్వయం ఈ విధిలో సంపన్నమవ్వండి. అప్పుడు సేవ యొక్క సిద్ధిని ప్రాప్తింప చేసుకోగలరు. అబ్ వాణి మే ఆనా సహజ్ హో గయా. ఇప్పుడు వాణిలోకి రావటం సహజమైంది. హృదయపూర్వకంగా సేవ చేస్తున్నారు. ఇది కూడా అభ్యాసం అయిపోయింది. ఈ అభ్యాసం ఇప్పుడు న్యాచురల్ అవ్వాలి. ఇట్స్ న్యాచురల్ అభ్యాసే హీ నేచర్ బదిలీ హోగి. ఈ న్యాచురల్ అభ్యాసంతోనే నేచర్ మారిపోతుంది. చాహే మనుష్యాత్మకి నేచర్, చాహే ప్రకృతి. మనుష్యాత్మల నేచర్ అవ్వచ్చు, లేక ప్రకృతి కావచ్చు. అర్థమైందా? ముష్కల్తో నహీ లగ్తా హై నా, కష్టం అనిపించట్లేదు కదా. బడేతే బడే బాప్కే బచ్చే హో. అందరికంటే పెద్ద తండ్రికి పిల్లలు, పెద్ద ప్రాప్తికి అధికారులు. ఇంతకన్నా పెద్ద విషయం ఏదీ లేదు. అటెన్షన్ రఖనా తో ఆతా హై నా, కి టెన్షన్ రఖనా ఆతా హై. అటెన్షన్ పెట్టుకోవటం వస్తుందా, లేక టెన్షన్ పెట్టుకోవటం వస్తుందా? నిజీ సంస్కార్ అటెన్షన్కే హై. మీ నిజమైన సంస్కారాలు అయితే అటెన్షన్వి. ఎప్పుడైతే టెన్షన్ ఉంటుందో అప్పుడు అటెన్షన్ పెట్టుకోవటం ఏమంత విషయము. టెన్షన్ రఖనే మే తో ఆదతీ హో గయినా. టెన్షన్ పెట్టుకునే అలవాటు అయిపోయింది కదా. అటెన్షన్ యొక్క టెన్షన్ పెట్టుకోవద్దు, న్యాచురల్ అటెన్షన్ అంటున్నారు బాబా. కై ఐసా భీ కర్తే హై. కొంతమంది ఇలా కూడా చేస్తుంటారు. అటెన్షన్ను టెన్షన్లోకి మార్చేస్తారు. కానీ అటెన్షన్ని అటెన్షన్ రూపంలో చూడండి, మార్చొద్దు. ఒరిజినల్ అభ్యాస్ ఆత్మకు న్యారే హోనే కా హై. ఆత్మ యొక్క అసలైన స్థితి అతీత స్థితి. న్యారీ థీ న్యారీ హై, ఫిర్ న్యారీ బనేగి. అతీతంగా ఉండేది అతీతంగా ఉంది, అతీతంగా అవుతుంది. కేవలం అటాచ్మెంట్ అతీతంగా అవనివ్వదు. అలాగే ఆత్మ యొక్క ఒరిజినల్ నేచర్ శరీరం నుండి అతీత స్థితిలో ఉండేది. శరీర ఆత్మ నహి, ఆత్మ శరీర్ నహి. శరీరం ఆత్మ కాదు, ఆత్మ శరీరం కాదు. అతీతం కదా. కేవలం 63 జన్మల యొక్క అటాచ్మెంట్ అలవాటైపోయింది. ఒరిజినల్ అయితే ఒరిజినల్గానే ఉంటుంది. అచ్చా, డబల్ విదేశీ బి బహుత్ పహుంచ్ గయే హై. డబల్ విదేశీయులు కూడా చాలామంది వచ్చారు కొత్త సంవత్సరం జరుపుకునేందుకు. మెహమాన్ బన్ కర్కే ఆయే హో యా బచ్చే బన్ కర్కే ఆయే హో. అతిథి కింద వచ్చారా, లేక పిల్లలుగా వచ్చారా? అప్నాపన్ లగ్తా హై నా, నాది అనేది అనిపిస్తుంది కదా. బాప్ దాదా బి బచ్చోं को अपने घर में देख हर्षित होते हैं. బాప్ దాదా పిల్లల్ని తమ ఇంట్లో చూస్తూ హర్షిస్తారు. బచ్చే సదైవ్ ఘర్ కా సింగార్ హోతే హై. పిల్లలు ఎల్లప్పుడూ ఇంటికి అలంకారాలు. బచ్చోं से మధుబన్ సజ్ జాతా హై. పిల్లలతోనే మధుబన్ అలంకరించబడుతుంది. అందుకే బాప్దాదా తన ఇంటి యొక్క అలంకారాలను చూసి సంతోషిస్తున్నారు. భారతవాసీలు కావచ్చు, విదేశీయులు అవ్వచ్చు, ఇద్దరూ ఇంటికి అలంకారాలే. బాప్దాదా వచ్చేందుకు శుభాకాంక్షలు ఇస్తారు, వెళ్ళేందుకు కూడా శుభాకాంక్షలు ఇస్తారు. ఇక్కడ రావటం మంచిదే, వెళ్ళటం మంచిదే. విదాయి నహీ హై, వీడ్కోలు కాదు, శుభాకాంక్షలే శుభాకాంక్షలు. జాయింగే తో బి సేవాకి బదాయియా. వెళ్తే సేవకి శుభాకాంక్షలు, వస్తే మిలనం యొక్క శుభాకాంక్షలు. రెండింటికి శుభాకాంక్షలే. अच्छा, सर्व देश विदेश के अधिकारी बच्चों को, సర్వ దేశ విదేశం యొక్క అధికారి పిల్లలకు, సదా జ్ఞానము మరియు స్మృతి యొక్క సారంలో ఉండే శ్రేష్ఠాత్మలకు, సదా వెళ్ళటం రావటం ఈ స్మృతితో సంపన్నంగా ఉండే ఆత్మలకు, సదా బ్రహ్మ బాబాని ఫాలో చేసి కర్మాతీత స్థితికి సమీపంగా చేరుకునే యోగి ఆత్మలకు, సదా తమది అనుభవం యొక్క అధికారం యొక్క ఖుషీలో ఉండే సంతోషకరమైన పిల్లలకు బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. డాక్టర్స్ ప్రతి అవ్యక్త మహావాక్య. బాబా ఎదురుగా డాక్టర్స్ గ్రూప్ ఉంది, డాక్టర్స్తో బాబా మాట్లాడుతున్నారు. సభీ డాక్టర్స్కే దిల్ మే క్యా హై. డాక్టర్స్ హృదయంలో ఏముంది? హాస్పిటల్ లేదు కదా. బాపుకో దిల్ మే బిఠానా, బాబాని హృదయంలో కూర్చోబెట్టుకోవటము అంటే అనేక ఆత్మలకి సుఖాన్ని ఇవ్వటం. ఈ రోజుల్లో డాక్టర్స్ అంటారు కదా, మందులు కూడా పనిచేయట్లేదు, ఆశీర్వాదాలు పనిచేసినట్లు. ఓ బి దవాయియో సే దిల్ షికస్త్ హో గయే హై. వారు కూడా మందులతో మనసు చిన్నది చేసుకున్నారు.
ఎందుకంటే తెలుసు కదా దీని రిజల్ట్ ఎలా ఉంది, ఎలా ఉంటుందో. ఇస్లియే అభి సబ్కి నజర్ దుఆయే తరఫ్ జా రహీ హై. అందుకని ఇప్పుడు అందరి దృష్టి కూడా ఆశీర్వచనాల వైపుకే వెళ్తుందని చెప్తున్నారు బాబా చెప్తున్నారు, అభి యోగ్ ఎక్సర్సైజ్ కే రూప్ మే చారోं ఓర్ బడ్తా జా రహా హై. ఇప్పుడు యోగము ఎక్సర్సైజ్ రూపంలో నలువైపులా కూడా పెరుగుతూ వెళ్తుంది. ఇప్పుడు యోగం వరకు వచ్చారు, తర్వాత సహజ యోగం వరకు వస్తారు. మందులకి బదులు రెండో వైపు ఇప్పుడు బుద్ధి వెళ్ళింది కదా, ఆఖరి ఠికానీ పర్ ఆయేంగే, ఆఖరికి సరైన దారికి వస్తారు. డాక్టర్స్ ఇదే పని చేస్తున్నారు కదా, అందరి బుద్ధి కూడా సరైన దారికి చేర్చాలి. మంచిది. హిమ్మత్ రఖనే సే బాప్ కి మదద్ స్వతా హీ మిల్ రహీ హై, మిల్తీ రహేగి. ధైర్యం వహించడంతో బాబా యొక్క సహాయం స్వతహాగానే లభిస్తుంది, లభిస్తూనే ఉంటుంది. ఎక్కడ ధైర్యం ఉంటే అక్కడ అసంభవం కూడా సంభవం అయిపోతుంది. సభీ అసంభవకో సంభవ కరణే వాళ్ళే హోనా, అందరూ అసంభవాన్ని సంభవం చేసేవారే కదా. जो दुनिया वाले कहते हैं मन को ఏకాగ్ర करना बहुत मुश्किल है. ప్రపంచం వాళ్ళు అంటారు మనసుని ఏకాగ్రం చేసుకోవటం చాలా కష్టం, అసంభవం అని అంటారు. కానీ మీరేమంటారు, ఆప్కే లియే తో సెకండ్ కి బాత్ హేనా, మీకైతే సెకండ్ యొక్క విషయము. బస్ బాబా అనగానే మనసు సరైన దారికి చేరుకుంది. తో ఆప్కే లియే సెకండ్ కా కామ్ హే, మీకైతే సెకండ్లో పని, వారికైతే అసంభవం. ఎంత తేడా ఉంది. टाइम तो नहीं लगता है, మీకైతే టైం పట్టదు. ऐसा नहीं గీత్ బజే లాల్ బత్తి జలే, అలా కాదు కదా, పాటలు వేయాలి, అగరబత్తి వెలిగించాలి, రెడ్ లైట్ వేయాలి, అప్పుడే మనసు కుదురుతుంది అనరు కదా. శ్రమ లేదు కదా, మన బాబా కదా, ఇతరుల బాబా కాదు. అప్నా బాప్ నహీ హో और कोई कहे आपका बाप है, ఇసే యాద్ కరో తో యాద్ నహీ కర్ సకేంగే నా. చూడండి, మన తండ్రి కాకపోతే ఎవరైనా అంటారు మీ తండ్రి అని, తలుచుకోండి అంటే తలుచుకుంటారా? కానీ బాబా మన బాబా. మన వస్తువుని తలుచుకోవడం ఎప్పుడూ కష్టం ఉండదు, పరాయి వస్తువుని తలుచుకోవడం కష్టం. కాబట్టి మీరు అధికారంతో స్మృతి చేస్తున్నారా, లేక భగవంతుడు చాలా పెద్దవాడు, సూర్యుడు సమానమైనవాడు అని తలుచుకుంటున్నారా? అందరూ కూడా నావాడు అనుకోండి, నా బాబా అనుకోండి. ఈ అధికారంతో స్మృతి చేయండి అని చెప్తున్నారు బాబా. रूहानी गुलाब बन सारा दिन खुशबू फैलाते रहो. ఆత్మిక గులాబీగా ఈ రోజంతా సుగంధాన్ని వ్యాపింపచేస్తూ ఉండండి. సుగంధం ఎటువంటి వస్తువు అంటే దూరంగా ఉండే వస్తువుని కూడా ఆకర్షిస్తుంది. దూర్ సే హీ సోచేంగే ఏ ఖుష్బూ కహా సే ఆ రహీ హై, దూరం నుంచి ఆలోచిస్తారు ఈ సుగంధం ఎక్కడి నుంచి వస్తుంది అని. మీ యొక్క ఆత్మీయత విశ్వాన్ని ఆకర్షితం చేస్తుంది. చూడండి, ఆత్మీయత యొక్క సుగంధంతోనే దేశంలో ఉండేవారు విదేశాల నుంచి ఆకర్షితమయ్యే వచ్చారు కదా. దేశసే విదేశ్కో భీ ఆకర్షిత్ కియానా, దేశ విదేశాలని కూడా ఆకర్షితం చేసింది, విదేశాల వరకు సుగంధం వ్యాపించింది. కోయి భీ కామ్ కర్తే శుభ సంకల్ప సే ఖుష్బూ ఫెలాతే రహో. ఏ పని చేస్తున్నా శుభ సంకల్పంతో ఈ సుగంధాన్ని వ్యాపింపచేస్తూ ఉండండి. కోయి భీ కామ్ కర్తే చెక్ కరో, ఏ పని చేస్తున్నా చెక్ చేసుకోండి, బుద్ధి ఎవరి వైపుకి వెళ్తుంది. నా చాహతే భీ అనేక్ తరఫ్ జాతీ హై, ఏక్ తరఫ్ నహీ హోతీ. అనుకోకుండా అనేక వైపులకు వెళ్తుందా, లేక ఒకవైపుకే వెళ్తుందా? ఎప్పుడైతే అనేక వైపులకి వెళ్తుందో బాబా అంటున్నారు సేవ అయితే చేయండి, స్మృతి అయితే చేయండి. బహుత్ థోడా సమయ హోతా హై జో ఫుల్ బుద్ధి ఉస్ కామ్ మే రహతీ హై. చాలా తక్కువ సమయం మాత్రమే బుద్ధి పూర్తిగా అదే పనిలో ఉంటుంది. జో ऐसा कोई काम होगा, చూడండి ఎలాగైతే జैसे డాక్టర్స్ ఆపరేషన్ కర్తే హై, డాక్టర్స్ ఎలాగైతే ఆపరేషన్ చేసే టైంలో బుద్ధి ఆపరేషన్ చేసే టైం అంతా అక్కడే ఉంటుంది. బాకీ దవాయి దే రహీ హై, మిగిలిన మందులు ఇచ్చినప్పుడు చూస్తుంటారు, బుద్ధి ఇంకోవైపుకి వెళ్తూ ఉంటుంది. జబ్ वो काम जब वो कर सकती है तो ये क्यों नहीं कर सकती है. మరి ఆపరేషన్ చేసినప్పుడు బుద్ధి అక్కడే ఉన్నప్పుడు మరి ఇది ఎందుకు ఉండదు? మనసుని బుద్ధికి అలవాటైపోయింది అటు ఇటు చక్రాలు కొట్టడం. కాబట్టి జ్ఞానం యొక్క చక్రం కొట్టండి. వ్యర్థమే నహీ జావో, కానీ వ్యర్థంలోకి వెళ్ళొద్దు. చాహే జ్ఞాన కా చక్కర్ చలావో, మళ్ళీ జ్ఞానం యొక్క చక్రం నడిపించండి లేక వ్యర్థం నడిపించండి అని చక్రం అయితే నడుస్తుంది.
మీరు స్వదర్శన చక్రాన్ని నడిపిస్తే ఇతర చక్రాలన్నీ సమాప్తైపోతాయి. తో సభీ సేవా మే సహయోగి హోనా, మరి అందరూ సేవలో సహయోగిలు కదా. జిసే సమయ నహీ మిల్తా హై, సర్కమ్స్టాన్స్ హై, ఓ హాత్ ఉఠావో. ఎవరికైతే పరిస్థితులు మాకు సమయం లభించట్లేదు అంటారో వాళ్ళు చేతులెత్తండి. మనసా సేవైతే అందరూ చేయొచ్చు. బిజీ రెహనే కే లియే సేవా బహుత్ అచ్చా సాధన్ హై. బిజీగా ఉండేందుకే సేవ చాలా మంచి సాధనం అంటున్నారు బాబా. ఎంతగా మీరు స్వయాన్ని బిజీ చేసుకుంటే అంత సేఫ్గా ఉంటారు. మనసా చేయండి, వాచా చేయండి, లేక కర్మణా చేయండి, కానీ బుద్ధితో తప్పకుండా బిజీగా ఉండండి. హాత్ పావు సే తో రహతే హో, లేకిన్ బుద్ధి సే బిజీ రహో. చేతులు కాళ్ళతో చేస్తున్న బుద్ధి ఎప్పుడు బిజీగా ఉండాలి. మీ టైం టేబుల్ తయారు చేసుకోండి. ఎంత పెద్ద మనిషో అంత టైం టేబుల్ ఫిక్స్ అయ్యి ఉంటుంది. తో ఆప్ బడైతే బడే ఆదమీ హోనా, మీరందరికంటే పెద్ద మనుషులు కదా. మొత్తం కల్పనలో వెతికి తెస్తే బ్రాహ్మణుల కంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవతలు కూడా కారని చెప్తున్నారు బాబా. చాహే ఆప్ హీ దేవతా బనేంగే, భలే మీరే దేవతలుగా అవుతారు, కానీ ఈ జీవితం ముందు అది కూడా ఏమీ లేదంటున్నారు బాబా. బ్రాహ్మణ జీవితం ముందు దేవతా జీవితం కూడా ఏమీ లేదు. జీవన్ హై తో బ్రాహ్మణ జీవన్ అతి శ్రేష్ఠ హై. జీవితము అంటేనే బ్రాహ్మణ జీవితం అతి శ్రేష్టమైంది. అచ్చా, వరదానము అవ్యక్త పాలన ద్వారా शक्तिशाली बन लास्ट सो फास्ट जाने वाले फर्स्ट नंबर के अधिकारी भवा. अव्यक्त पालन द्वारा शक्तिशालीगा ही लास्ट सो फास्टगा ये फर्स्ट नंबर के अधिकारी भवा. अव्यक्त पाठ में आने वाली आत्माओं को पुरुषार्थ में तीव्र गति का भाग्य सहज मिला हुआ है. अव्यक्त पात्रलोకి వచ్చే ఆత్మలకు పురుషార్థం యొక్క తీవ్ర గతి యొక్క భాగ్యం సహజంగా లభించింది. ఈ అవ్యక్త పాలన సహజంగా శక్తిశాలిగా తయారు చేస్తుంది. అందువల్ల ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే అంత ముందుకు వెళ్ళచ్చు. ఈ సమయంలో లాస్ట్ సో ఫాస్ట్ సో ఫస్ట్గా అయ్యే వరదానం లభించింది. ఈ వరదానాన్ని కార్యంలో ఉపయోగించండి. అంటే సమయ ప్రమాణం వరదానాన్ని స్వరూపంలోకి తండి. ఏదైతే లభించిందో దాన్ని ఉపయోగించండి. అప్పుడు ఫస్ట్ నెంబర్లోకి వచ్చే అధికారం ప్రాప్తమవుతుంది. స్లోగన్ను స్వమాన్ కి సీట్ పర్ సెట్ రహో తో సర్వ కా మాన్ స్వతః ప్రాప్త హోగా. స్వమానం అనే సీట్పై సెట్ అయి ఉంటే సర్వుల గౌరవం స్వతహాగానే లభిస్తుంది. లవలీన స్థితిని అనుభవం చేసుకోండి. బాబా పైన స్వచ్ఛమైన ప్రేమ ఉంటే ప్రేమకి గుర్తు సమానంగా అవటము, కర్మాతీతగా అవటము. చేయించే వాడిగా అయి కర్మ చేయించండి. కర్మేంద్రియాలు మీతో చేయించట్లేదు, మీరు కర్మేంద్రియాల చేత చేయించండి. ఎప్పుడూ కూడా మనస్సు బుద్ధి లేక సంస్కారాలకి వశమయ్యి ఏ కర్మ చేయొద్దు. ఈరోజు స్వమానము నేను బ్రహ్మబాప్ సమాన్ కర్మాతీత ఆత్మను. అచ్చా, ఓం శాంతి.